నా పేరు వెంకటేశం, కాచిగూడ డిపో డ్రైవర్. గత 2019 నుండి ఇప్పటిదాకా కార్మికులు అనేక కష్టాలకు నష్టాలకు కొన్నింటికో ఓర్చుకొని శ్రమ దోపిడీ జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా అసలు ఆ గత ప్రభుత్వంలో పట్టించుకున్న నాదులు లేకుండా మనకు. అయినా మన కార్మికులు ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మనం గెలిపించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన సమస్యలు దపదపాలుగా మేనేజ్మెంట్ దృష్టిగా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో మనం గత నెల 13 తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. సమ్మెలోకి వెళ్ళిన తర్వాతనైనా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ దిగి మన కార్మికుల కష్టాన్ని గుర్తించి మన సమస్యలు పరిష్కారం చేసినందుకు ప్రభుత్వానికి కానీ ఇటు మేనేజ్మెంట్కి కానీ అందరికీ కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్తున్నాను. ఈరోజు ఆర్టీసీ కాచిగూడ డిపో మేము ఈరోజు కార్మికులు ఎంతో ఆనందంగా ఉన్నారు. చీకటి రోజులు పోయి మళ్ళీ వెలుగులు నిండినాయనే ఆనందంతో కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారు. దాంట్లో మనకు 2021 పే స్కేల్ కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటందుకు కమిటీ వేసి త్వరలో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని హామీ ఇవ్వడం కానీ, అట్లాగే ముఖ్యంగా యూనియన్లు గత ప్రభుత్వం యూనియన్లు తీసేస్తే యాజమాన్యం చాలా చిన్న చిన్న సమస్యలు కార్మికులను చాలా ఇబ్బందిగా గురి చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా యూనియన్లనిచ్చి గుర్తింపు సంఘం ఎలక్షన్ పెడతామన్నందుకు కార్మికులు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా మరి ఆర్టీసీ మేనేజ్మెంట్కి కూడా ఈ కార్మికులను ఇబ్బందికి పెట్టకుండా చూసుకునే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఆర్టీసీ కార్మికుల తరపున. థ్యాంక్ యూ. బర్కత్పూర్ డిపో మన ఏ ప్రభుత్వం అయినా కేసీఆర్ మనకి ఎంతో బాధ పెట్టినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు సంతోషంగా ఇచ్చినట్టు ఆనందంగా చేసినట్టుగా ఉన్నది. మనకి ఎక్కువ ఏం మాట్లాడరాదు, అందుకని చెప్తున్నాం సంతోషంగా. ఆర్టీసీ కార్మిక వర్గానికి పేరు పేరున జేసీ ఉద్యమ జైజేలు పలుకుతూ మనం ఏదైతే సమ్మె ఏప్రిల్ 22వ తారీఖు నాడు మన న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె వైపు వెళ్ళాము. 2వ రోజు 1వ రోజు 2వ రోజు ఉధృతమైనటువంటి సమ్మె విజయవంతమవుతున్నటువంటి సందర్భంలో 23వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉటావుటిన దాంట్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం చర్చించి సమస్యలు పరిష్కరించుకున్నటువంటి సమయంలో మన ప్రశాంతంగా సమ్మె 100% సక్సెస్ అవుతూ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన కార్మిక వర్గం అంతా సమ్మెలో మహా ప్రదర్శనలతో డిపోల వద్ద ధర్నాలతో ఓరెత్తించి ఈ యొక్క ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి పోరాటాన్ని కొనసాగించిన కార్మిక వర్గ కృషి మేరకు మరి 24వ తారీఖు నాడు వెంటనే ఉదయం 10 గంటలకు చర్చలకు పిలిచి ఆ చర్చల క్రమంలో అంతకంటే ముందు ఒక రోజు ముందు మన నర్సంపేట మన డ్రైవర్ శంకర్ గౌడు ఈ యొక్క సమ్మెకు సంబంధించి మన సమస్యలు పరిష్కరించబడతాయా, మరి ఈ సమ్మెతో కూడా మన బతుకులు మారుతాయని ఒక ఆవేదనతో మనోవేదనతో భావోద్వేగానికి గురై మరి ఆత్మహత్యకు పాల్పడడం పెట్రోల్ పోసుకొని ఆ రోజు తెలంగాణ సాధన కోసం మొట్టమొదటి అమరుడు శ్రీకాంతాచారి ఏ విధంగానైతే అమరుడై తెలంగాణ సహకారాన్ని అందించిండో ఈరోజు ఇది మలిదశ ఉద్యమం. ఆ రోజు మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైతే ఈరోజు రెండవసారి 2019లో జరిగినటువంటి సమ్మె తర్వాత 2026లో ఈ మలిదశ సమ్మెలో మరి తొలి అమరుడు శంకర్ గౌడ్ యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఒక మన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష, మన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆశయం ఏదైతే ఉందో ఈరోజు ఆ కళ సాకారం కోసం తను ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ బలిదానానికి ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు నిన్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను
ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చ జరిగి ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అధికారికంగా సెక్రటరియట్లో తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీలో కార్మిక సంఘాలను కూడా కావాలని మేము కొట్లాడితే గతంలో ఉన్నత స్థాయి అధికారుల కమిటీలో కార్మిక సంఘాలు లేవు. ఈసారి కార్మిక సంఘాలను ఎందుకు పెట్టమన్నామంటే మరి కార్మిక సంఘాలు లేకపోతే ఈ అధికారులు వాళ్ళ ఇష్టారీత్యా వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కార్మిక సంఘాలను కూడా భాగస్వామ్యం చేయమని చెప్పేసి మేము ఒత్తిడి చేయడంతో ఆ ఒత్తిడికి మరి వాళ్ళంతా అర్థం చేసుకొని మొట్టమొదటిసారిగా విలీనానికి సంబంధించినటువంటి కమిటీలో కార్మిక సంఘాలను కూడా పెట్టమని చెప్పేసి ప్రభుత్వం అంగీకరించింది. ఆ ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మరి ఏ సంఘాన్ని మరి దీంట్లో వెయ్యాలని చెప్పేసి అనుకున్నప్పుడు అక్కడ చర్చ జరిగినప్పుడు ఇప్పుడు సంఘాలకు ఎవరికి గుర్తింపు లేదు కాబట్టి ఏ సంఘాన్ని పెట్టాలనో మరి అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మొట్టమొదటిగా వెంటనే షార్ట్ పీరియడ్ అంటే ఈ నెలాఖరుకో లేకపోతే మే మొదటి వారంలోనో ఎన్నికల ఆర్టీసీలో ఎన్నికల శంకారావానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ యాజమాన్యాన్ని మరి అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఇది గొప్ప విజయం. మన తెలంగాణ ఆర్టీసీ చివరి కళ స్వప్నం తెలంగాణ ఉద్యోగులను ఆర్టీసీలో విలీనం చేయడానికి ప్రభుత్వంలో విలీనం చేయడానికి మన కళ సాకారం కాబోతున్నందుకు మనమంతా హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పేసి కార్మిక వర్గానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా యూనియన్స్ గత 2019లో యూనియన్స్ రద్దయిన తర్వాత ఈ ఆర్టీసీలో కట్టు బానిస సంఖ్యలతో మనం ఒక కట్టు బానిసలాగా బతికేటువంటి పరిస్థితి ఈ ఆర్టీసీలో ఏర్పడ్డది. 6-7 సంవత్సరాలుగా అధికారుల దగ్గరికి పోదామన్నా మన సమస్యలు పరిష్కరించడానికి అడుగుదామన్నా మన గొంతులు నొక్కేసి ఎక్కడ కూడా రానియకుండా మన మీద ఉక్కుమాలం మోపి ఇవాళ అధికారులు మనలా ఒక అంటరాని వాళ్ళుగా చూసేటువంటి దుస్థితిలో ఈరోజు కార్మిక సంఘాలను అనుమతిస్తూ కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తూ కార్మిక సంఘాలను ఈరోజు రాష్ట్ర స్థాయిలో అన్ని డిపోలలో కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కాబట్టి ఇది ఒక కార్మిక విజయం అని చెప్పేసి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు మనకు ప్రజాపాలన వచ్చింది. గతంలో ఇన్ని రోజుల కానించి 2.5 సంవత్సరాల్లో ప్రజాపాలన రాలేదు. ఈరోజు మనకు ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మూడోది వేతన సవరణ. ఇది 2021లో జరగాలి, గత ప్రభుత్వం హయాంలో జరగాలి. అయినప్పటికీ ఎన్నిసార్లు అడిగినా కూడా ఆ ప్రభుత్వం ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్నో దఫాలు అడిగినప్పటికీ వీళ్ళు కూడా పరిష్కారం చేయకపోవడంతో నిన్నటి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి మరి మనము పట్టుబట్టడం జరిగింది. పట్టుబడితే ప్రభుత్వ పెద్దలు అధికారులు అసలే మేము పిఆర్సీ ఇయ్యము, ఇప్పుడు ప్రభుత్వం పీకర్లతో అప్పులలో ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉంది, ఏమి ఇవ్వలేము, దయచేసి అర్థం చేసుకోండి, 2027లో మీకు పిఆర్సీ ఇస్తాము, ఇప్పుడు మేము ఇవ్వలేమని చెప్పేసి చేతులు ఎత్తితే మన జేఏసీ పటిష్టమైన జేఏసీ, కొట్లాడే జేఏసీ ఎవరి ఒత్తిళ్లకు తలగకుండా ఎవరి బెదిరింపులకు బెదరకుండా మాకు ఖచ్చితంగా మా కార్మికులకు పిఆర్సీ కావాలని చెప్పేసి ఆడ పట్టుబట్టి ఒప్పిస్తే లాస్ట్కు పిఆర్సీ ఒప్పుకున్నారు. కానీ ఎంత ఇస్తున్నారు? 5% కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పేసి వెళ్ళిపోయారు. మాకు ఖచ్చితంగా గౌరవప్రదమైనటువంటి వేతన సవరణ జరగాల్సిందని చెప్పేసి మనము అట్టనే పట్టుబట్టడం వలన దాదాపు 6%, 5 నుంచి 11% పెంచడానికి 6 గంటల సేపు కార్మిక ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ జేఏసీ ప్రభుత్వంతో కొట్లాడి 6%కి పెంచి 11% వేతన సవరణ చేపించినటువంటి ఏకైక జేఏసీ మన ఇప్పుడున్నటువంటి జేఏసీ. అదేవిధంగా ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ప్రైవేట్ ఎలక్ట్రికల్ వలన మరి
గ్రేటర్ హైదరాబాదులో ఇతర జోన్లకు బదిలీ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ బదిలీ చేసే ఉత్తర్వులన్నింటినీ బేషరతుగా రద్దు చేసుకోవాలని ఎండి గారికి ప్రభుత్వానికి తెలిసే చెప్పి మనం అడగంగానే వెంటనే దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవడం జరిగిందని చెప్పి మీ కార్మిక వర్గానికి తెలియజేస్తున్నాం. ఇక నుంచి మీరు గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఏ డిపోలకు ట్రాన్స్ఫర్ గారు ఎక్కడికి పోరు, మీరు ధైర్యంగా ఇదే గ్రేటర్ హైదరాబాద్లో మీ డిపోలలో ఉద్యోగాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బెడ్ విన్నర్ స్కీమ్ విషయంలో బెడ్ విడెన్సీల్లో పట్టుబట్టాం. లాస్ట్కు ఒకటేసారి ఇంకొకటి ఈ వేతన సవరణ 1/4/2021 నుంచి 2021 నుంచి ఇది అమలు కాబోతున్నది. అది కూడా రాయకపోతే అనౌన్స్ చేసే ముందు మన జేఏసీ నాయకత్వం వెళ్ళి పొన్నం ప్రభాకర్ చేత ఎండి గారి చేత ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తారో మరి ఇప్పటి నుంచే ఇంప్లిమెంటేషన్ చేస్తే మనకు 5 సంవత్సరాలు నష్టపోతాం. కాబట్టి 1/4/21 నుంచి వేతన సవరణ అమలు కాబోతుంది ఆర్టీసీ కార్మిక వర్గానికి. దీనికి సంబంధించినటువంటి ఏరియల్స్ అన్నీ రిటైర్మెంట్ అయ్యే క్రమంలో ప్రతి ఒక్క కార్మికునికి ఇచ్చే విధంగా ఆడ ఒప్పందం చేయడం జరిగింది. అదేవిధంగా బెడ్ విన్నర్ స్కీమ్, ఇలా బెడ్ విన్నర్ స్కీమ్ పిల్లలకు ఒక శుభవార్త. బెడ్ విన్నర్ స్కీమ్ ఎన్ని రోజులని ఎదురు చూస్తున్న బెడ్ విన్నర్ స్కీమ్ పిల్లలకు పట్టుబట్టాం. మాకు అపార్ట్మెంటే రెగ్యులర్ ఇవ్వమని అడిగాం, అపార్ట్మెంటే రెగ్యులర్ కావాలని అడిగితే ఇప్పుడు 2 సంవత్సరాలకు తగ్గించాం కదా, ఇంకెందుకంటే లే ఇది మా మానస పుత్రిక, ఇది మొదటి నుంచి ఉన్నటువంటి విధానం. 1978లో అమలైనటువంటి ఈ బెడ్ విన్నర్ స్కీమ్ను ఇప్పుడు కన్సల్టెంట్ పే విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా, సింగరేణి ఉద్యోగులతో సమానంగా ఏదైతే రెగ్యులర్ నియామకాలు ఉన్నాయో ఆర్టీసీలో కూడా అమలు చేయమని చెప్పేసి మనం పట్టుబడితే దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించి బోర్డులో పాస్ చేసి అపార్ట్మెంటే రెగ్యులర్ అయ్యే విధంగా మరి దానికి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా సమస్యలన్నిటి మీద కూడా ఒక్కొక్కటికి మాట్లాడి మిగతా 27 సమస్యలు మన ఎండి గారితో మాట్లాడుకొని మీరంతా పరిష్కారం చేసుకోమని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ప్రభుత్వ అధికారికంగా ఎండి గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి రేపో మాపో ఎంబీఓ చేసుకోవడానికి యాజమాన్యం మళ్ళీ రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంటు చేసుకోవడం జరిగింది. ఒక్కటే చెప్తున్నాం, చాలామంది అపోహలకు గురవుతున్నారు. ఈరోజు విలీనంకు సంబంధించినటువంటి అంశం ఎప్పుడో మర్చిపోయారు, అవుతుందో కాదో అనే ఒక భ్రమలో ఉన్నటువంటి మనకు ఈరోజు మళ్ళా జీవం పోసేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రకటన ఏ విధంగానైతే వచ్చిందో ఈరోజు విలీనం ప్రకటన ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినందుకు మనమంతా గర్వించాలి. కాబట్టి ఈ యొక్క ఒప్పందాలు చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అందుకనే అదేవిధంగా ఈరోజు రవాణా శాఖ మంత్రి గారికి, తర్వాత మంత్రివర్గ సభ్యులకు అందరికీ కూడా, ఉన్నత అధికారులకు అందరికీ కూడా, తర్వాత సెక్యూరిటీ విభాగానికి, పాత్రికేయ మిత్రులకు, ఇతర పోలీస్ వ్యవస్థలకు అన్నిటికీ పేరున ఈ సమ్మెను విజయవంతం చేసిన యావత్ కార్మిక వర్గానికి, నాయకత్వానికి పేరున ఉద్యమం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అని ఎదురు చూస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులటువంటి మరి సమస్యల పరిష్కారానికి ఇవాళ అనాదిగా అయితయా కావా అని అనుమానంతో ఇబ్బందుల్లో అసలు ఆర్టీసీకి న్యాయం జరుగుతుందా లేదా అని చూస్తున్న టైంలో ఇవాళ ఆర్టీసీ కార్మికులని అందరినీ కూడా జేఏసీగా ఏకపరిచి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఇది ఆఖరి పోరాటం, ఇవాళ తప్పకుండా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, యూనియన్లు లేకపోవడం, తర్వాత ప్రభుత్వంలో విలీనం, ప్రభుత్వ వాగ్దానాలు, పిఆర్సీలు, బకాయిలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి తప్పకుండా ఎదుర్కోవాలని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులతో ఉన్న ప్రమాదాలు వీటన్నిటి మీద మరి ఇవాళ తప్పకుండా కార్మికులు ఏకం కావాలి యూనియన్లకు అతీతంగా అని చెప్పినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులంతా అన్నా జేఏసీతో మేము కలిసి నడుస్తాం, మాకు జేఏసీ ముఖ్యం, ఎవరు కాదు అని చెప్పి ఏకతాటి మీదకి తీసుకొచ్చి పోరాటానికి తయారు చేసి జిల్లాలు, డిపోలు అన్నీ కూడా విస్తృతంగా తిరిగి కార్మికులను ఎడ్యుకేట్ చేసి ఇవాళ సమ్మె సైరన్ మోగిస్తే మరి సమ్మె సైరన్ మోగించిన 3వ రోజు ఇవాళ చర్చలు ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టుగా మరి 3వ రోజు చర్చలు ప్రారంభించారు. చర్చలు ప్రారంభించగానే అది దాదాపుగా
కార్మికుల్లో ఉన్నటువంటి ఒత్తిడి వలన ఎక్కడి బస్ అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్యూటీకి పోకపోవడం, ఇవాళ పర్మనెంట్ వాళ్ళే కాకుండా వీళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ అట్లాగే బ్రెడ్ విన్నర్ కానీ అందరూ కూడా హైర్ బస్ వాళ్ళు కూడా సమ్మెలోకి వచ్చారు. ఇవాళ ఎన్నో సంఘాలు కూడా మనకు మద్దతు తెలిపినప్పటికీ ఆర్టీసీలు ఉంటే ఇవాళ మనకి 32 సమస్యలతో మనం ఇవ్వడం జరిగింది. 32 సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం కాలే. ఇచ్చిన అంటే 100% 32కి 32 ఇవాళ సాధించుకున్న చరిత్ర ఈ జేఏసీ ద్వారా జరిగింది. ఇవాళ ప్రధాన అంశాలు మరి ప్రభుత్వంలో విలీనం, ఇది వస్తుందా రాదా అనుకున్నాం, విలీన ప్రక్రియ మొదలైపోయింది. రెండోది ఇవాళ యూనియన్లు రావని చెప్పి అనుకున్నాం, యూనియన్లు రావాలని చెప్పి నిన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వెంటనే ఎండి గారిని ఆదేశించి వెంటనే మరి మొదలు పెట్టండి, మీరు మీ యూనియన్లని ఆదేశిస్తూ ఉన్నాం, తర్వాత ఎన్నికల ప్రక్రియని మొదలు పెట్టమన్నారు. వారు రేపు సోమవారం నాడు లెటర్ ఇవ్వాలి జేసీఎల్కి, ఏసీఎల్కి లెటర్ ఇచ్చి ఈ ప్రక్రియ చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే మరి మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ ఫైనాన్స్ పొజిషన్ బాగాలేదు రాష్ట్రాలని చెప్పి వాళ్ళు 5% దగ్గర ఉంటే ఎంతో మీమాంస, ఎన్నో గంటల ఇబ్బంది, వాళ్ళు మాట్లాడడం, లోపలికి పోయి మళ్ళీ మంత్రివర్యులు మాట్లాడడం, కలెక్టర్లు మాట్లాడుకోవడం, ఈ అన్నిట్లో కూడా స్తంభన రావడం, తర్వాత తప్పకుండా తప్పదు అని చెప్పడం, 5 నుంచి లాస్ట్కి 10, ఆ లాస్ట్కి 11 వరకు తీసుకొచ్చిన చరిత్ర జేఏసీ నాయకులదని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. కార్మికుల్లో ఉండొచ్చు అన్న 20-30 వస్తుంది అనుకున్నాం, మరి ఇంత తక్కువ వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితులలో మంది ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మంత్రివర్యులు చెప్పాను, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాను, ఇవాళ ఫైనాన్స్ పొజిషన్ బాగలేదు కాబట్టి 100 సంఘాలు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లలో, వాళ్ళకు కూడా ఇవాళ ఆదమవుతుంది. మీకు ఇంకా నెక్స్ట్ పిఆర్సీ ఉంది, దాంట్లో బ్రహ్మాండంగా మేము సహకరిస్తాము, దీనికి ఒప్పుకోమని చెప్పి విలీనం ఒకటి విలీనం చేస్తాము. విలీనం చేస్తే ఆల్రెడీ మనకు దాంట్లో ఆన్ పార్ విత్ గవర్నమెంట్ జీతాలు వస్తాయి, అట్లాగే యూనియన్లు పోయి అసోసియేషన్లు వస్తాయి, మన యొక్క హక్కులన్నీ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోమంటే మనం దానికి మరి చేసుకున్నాం. ఇప్పుడు 11 అంటే తక్కువ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో మనం బాగా సాధించుకున్నట్టే అని చెప్పొచ్చు. రెండవది ఈ బ్రెడ్ విన్నర్స్ మిత్రులు చెప్పినట్టుగా మిగతా 32 సమస్యలు అన్నీ కూడా మనం సాధించుకున్నాం. అన్ని సమస్యల మీద మరి గౌరవ డిప్యూటీ మినిస్టర్ గారు ఒకటే చెప్పాను ఎండీని, నేను అన్నీ కూడా పరిష్కారం చేసి సానుకూలంగా అగ్రిమెంట్ చేయమని చెప్పి ఆదేశిస్తున్నా అని చెప్పి యాజమాన్యానికి ఆదేశం ఇవ్వడం జేఏసీ విజయంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు టైం లేదు తలడూపుతుంది కాబట్టి ఓకే, ఏది ఏమైనా కార్మిక విజయం ఇది, ఆర్టీసీ కార్మికుల విజయం. ఇవాళ శంకర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ కుటుంబం దానికి కూడా ఇబ్బందులు రావద్దు, ఆర్థిక సాయం చేయాలని చెప్పి కోరినాం. ఇవాళ 10 లక్షల రూపాయలు కలెక్టర్ ద్వారా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే 5 లక్షలు ఇచ్చాను. నిన్న మేము మాట్లాడినప్పుడు కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అట్లాగే రావాల్సినటువంటి కొడుక్కి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇంకా కూడా అదనంగా ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. రెండోది ఆర్టీసీ ఉద్యోగుల నుంచి కూడా అందరికీ కావాలని చెప్పినాం, మేము ప్రధాన పెట్టినాం. ఒకవేళ ఇవే కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా తను చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికైనా మరి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలా జేఏసీ మీరు 100%గా మీకు 100%గా దగ్గరుండి పరిష్కారం చేసింది కాబట్టి మీరందరూ కూడా మరి శాంతియుతంగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మరి పెద్ద మొత్తంలో జరుగుతున్న పరిణామాన్ని ఇవాళ సంఘం వేసి క్యాబినెట్లో నిర్ణయం చేసి మంత్రుల కమిటీ వేసి ఐఏఎస్ల కమిటీ వేసి ఆర్టీసీని వదిలిపెట్టాం. ఇది పాలనా ప్రభుత్వం, పాలనా ప్రభుత్వంలో ఆర్టీసీ మాకు కావాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని చెప్పి గట్టిగా నిలబడి సమస్య పరిష్కారం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు ఊరటిచ్చి మనల్ని అభినందించిన ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులకి కలెక్టర్లకి అందరికి కూడా జేఏసీ తరఫున ఉద్యమాభివందనాలు, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఏదైతే నా పేరు వి బాబు, జేఏసీ కన్వీనర్ నేషనల్ మజ్దూర్ మౌలానా ప్లేస్లో ఈరోజు ఏదైతే సాధించాలనుకున్నామో, ఏదైతే కార్యదీక్ష, ఏదైతే పట్టుదలతో మన కార్మిక సోదరులు జేఏసీకి సపోర్ట్ చేసి అన్ని డిపోలలో ఐకమత్యంగా అన్ని డిపోలో పూర్తి బస్సులు బంద్ చేయడం,
ఐకమత్యత అనేది ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఏ విధంగా ఉంటారు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అసలు ఐకమత్యం గారు, వీళ్ళు ఐకమత్యం ఎప్పుడు గారు, వీళ్ళు ఉద్యమాలు చేయలేరు, వీళ్ళతో కాదు అని గత ప్రభుత్వం అనుకుంది, ఈ ప్రభుత్వం కూడా అనుకుంది. కానీ ఆర్టీసీ కార్మికుడు ఉద్యమాల్లో నంబర్ 1 అని నిరూపించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆర్టీసీ కార్మికులే ఈరోజు ఉద్యమాలు సాధించడం ఆర్టీసీ కార్మికులే. అసలు ఉద్యమం అంటే ఆర్టీసీ కార్మికులు చూసి నేర్చుకోవాలి. ఇది కార్మికుల విజయం, ఆర్టీసీ కార్మికులు సాధించిన ఘన విజయంగా, జేఏసీ నిర్ణయించుకున్న ఘన విజయంగా ఈరోజు కాబట్టి జేఏసీ ఈరోజు ఆర్టీసీ చరిత్రలో లేని విధంగా 100కి 100 వాళ్ళు సమస్యలు పరిష్కరించబడ్డాయి అంటే ఇలా ఈ జేఏసీ దీనికి సపోర్ట్ చేసిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మనం ఏదైతే సమ్మె చేసినామో దురదృష్టకరం 2వ రోజే మరి శంకర్ గౌడ్ గారు మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మనం సమ్మె చేసిన తర్వాత మరి గతంలో 2019లో ట్రేడ్ యూనియన్ నుండి సమ్మె నడిపిస్తే మరి ఇప్పుడు ఎలాంటి ట్రేడ్ యూనియన్ లేకుండా మరి ఒక జేఏసీ వెనకాల మీరందరుండి ఈ సమ్మెని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇందులో ముఖ్యంగా ఇవాళ అవుట్సోర్సింగ్ సిబ్బంది, మరి కాంట్రాక్టు డ్రైవర్లు, పిహెచ్పి డ్రైవర్లు, మళ్ళీ బ్రెడ్ విన్నర్ స్కీమ్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ సమ్మెకు సపోర్ట్ చేయడం చాలా మన సమ్మెకు చాలా బలం చేకూరింది. ఇలా చాలామంది అవుట్సోర్సింగ్ పిల్లలు సమ్మెలో పాల్గొన్నారు. అడుగుతూ ఉన్నారు, సార్ మేము సమ్మెలో పాల్గొన్నాం, మరి మా పరిస్థితి ఏందని. మేము డిపార్ట్మెంట్కు అటు గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేసినాం. ఏదైతే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసి మరి పిల్లల జీతాలు ఆర్టీసీ ఇచ్చే విధంగా మేము మాట్లాడడం జరిగింది. దానికి మినిస్టర్ గారు ఎండి గారికి చెప్పడం జరిగింది. దానికి ఏదైతే పిల్లల కాడ మరి జీతాలు ఇవ్వాలంటే ఆ కాంట్రాక్టర్ ముందుగా మరి 1000 రూపాయలు 1500 ఫోన్పే చేయించుకున్నాక వాళ్ళు జీతాలు ఇస్తూ ఉన్నారు. అవి కూడా టైంకి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా టైంకు జీతాలు అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. తప్పకుండా హామీ ఇచ్చారు, మీకు కూడా మేము హామీ ఇస్తున్నాం. మీ జీతాలు డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో మన రాజశేఖర రెడ్డి గారు ఆర్టీసీ నిలబెడితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన మరి ఆర్టీసీని నిలబెట్టినందుకు ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీసీ కార్మికులు ఇలా నిలబడ్డారంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సులు పెరిగినాయి, ఉద్యోగులకి మెరుగైన సౌకర్యాలు కల్పించిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.